అయిపోయి ఉండేది, తోటపల్లి ఎడం కాలువ అయిపోయింది. 220 కోట్లు మరి ఏం చేస్తున్నారు? డబ్బు విచ్చలవిడిగా ఇష్టం. మీకు ఇందాక చెప్పాను, పుస్తకంలో తారక రామారావు గారు రాసింది సిక్కోలు 6 ప్రాణాలని. దాంట్లో వెనకాల ఒక పద్యం రాశాడు, బాబు మాట్లాడేది, గెట్ అప్, స్టాండ్ అప్ ఫర్ యువర్ రైట్స్. అంటే నువ్వు పోరాడలే, పైకి లే, పోరాటం చేయి. యువతకి చెప్తా ఉన్నాను, ఇది సిక్కోలు యువత, ఉత్తరాంధ్ర యువత, అగ్ని జ్వాలలతో మండి బగ మండే యువత ఇది. లో భామిని మండలంలో 1960 దశకంలో భామిని మండలంలో ఇలాంటి వైఎస్ జగన్ లాంటి దోపిడీదారుల మీదే ఉత్తరాంధ్ర ప్రజానికం తిరగబడింది. దోపిడీ జరుగుతూ ఉంటే, దాష్టికం చేస్తా ఉంటే ఎదురు తిరగబడింది ఈ ఉత్తరాంధ్ర ప్రజానికం. జగన్ కూడా చెప్పాలి ఆ రోజులు ఎక్కువ లేవని చెప్పి. ఒకటే గుర్తుపెట్టుకోండి, సూర్యుడు నుంచి సూర్యుడికి 24 గంటల దూరం. నా మనిషి నుంచి మనిషికి 2 గుండెల దూరం. గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం. గ్రామం సంగ్రామంగా మారటానికి ఎక్కువ సమయం పట్టదు. గ్రామం సంగ్రామంగా మారటానికి ఎక్కువ కాలం పడుతుందా? దోపిడీ చేస్తుంటే తిరగబడమా? అన్యాయం జరుగుతుంటే తిరగబడమా? తోటపల్లి రిజర్వాయర్ పూర్తి చేయకపోతే తిరగబడమా? నేను మీకు మాటిస్తున్నా, మనకి పాలకొండలో, సీతమ్మపేటలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెడీ చేసి కూడా వైద్యులను ఇవ్వలేకపోయింది. రాగానే ముందు మొదటి బాధ్యత తీసుకొని మనం అది పూర్తి చేస్తాం. దాంతోపాటు కూటమి, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రతి కుటుంబానికి 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, ఏ జబ్బు వచ్చినా సరే 25 లక్షల మనకి ఇన్సూరెన్స్ మన కుటుంబాలకు ఇస్తుంది. ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. మహిళలు ఎక్కడికి ప్రయాణించాలన్నా మనకి బస్సులో ఉచిత ప్రయాణం. వృద్ధాప్య పెన్షన్ ని మనం 4,000 రూపాయలు చేస్తున్నాం. వృద్ధాప్య పెన్షన్ ని నేను చంద్రబాబు గారు మొన్న మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం తాలూకు మేనిఫెస్టోని విడుదల చేశాం. నేను ముఖ్యంగా ఒకటే ఆలోచన అనుకున్నాం, ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని ఉండాలి ఈ దేశంలో, మన నేలలో. యువతకి 20 లక్షల ఉద్యోగాలు, ముఖ్యంగా మన పాలకొండలో కనీసం పరిశ్రమలు ఉండాలి. పరిశ్రమలు వచ్చినాయా, ఎవరైనా పెట్టుబడులు పెట్టారా, రావాలి, వచ్చే బాధ్యత తీసుకుంటాం. అందుకే 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో సృష్టించాలి అని చెప్పి బాధ్యత తీసుకున్నాం. రాగానే మెగా డిఎస్సి విడుదల చేస్తాం. మొదటి సంతకం దాని మీదే ఉంటుంది. ప్రతి రైతుకి ఏటా 20,000